వస్తున్న మొగల్తూరులో వృద్ధ దంపతులపై దారుణ దాడి తీవ్ర కలకలం రేపుతోంది. ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులపై కిరాతకంగా విరుచుకుపడ్డ కొడుకు కర్కసత్వం బయటపడింది. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కొత్తాటలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. వృద్ధ దంపతులు కొప్పనాతి సూర్యనారాయణ కస్తూరిబాయిపై కన్న కొడుకు అమానుష దాడికి పాల్పడడం తీవ్ర చర్చనీయాంశమైంది. కొడుకు ముత్యాల రాజుతో పాటు మనవాళ్లు రాధాకృష్ణ, శేఖర్ దాడిలో పాల్గొన్నట్లు సీసీ కెమెరాలో స్పష్టంగా ఉంది. ఆస్తి వివాదమే ఈ దాడికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రక్తం మూడేలా కొట్టి హింసించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దాడి అనంతరం ఆధారాలు మాయం చేసేందుకు నిందితులు సీసీ కెమెరాలు సైతం ధ్వంసం చేసిన విజువల్స్ కూడా స్పష్టంగా కనపడడం విశేషం. తీవ్ర గాయాలతో నర్సాపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధ దంపతులు వృద్ధాప్యంలో ఆదుకోవలసిన కొడుకే ప్రాణహానికి దిగారంటూ స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మానవత్వాన్ని మరచిపోయిన కుటుంబ సభ్యుల తీరుపై ప్రజల్లో తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. భీమవరంలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మీకి ఫిర్యాదు చేసిన బాధితుల కుమార్తెలు పద్మావతి, లక్ష్మి మొగల్తూరు పోలీసులు స్పందించడం లేదంటూ బాధిత కుటుంబం ఆరోపణలు గుప్పిస్తున్నారు. వృద్ధుల ప్రాణాలకు ముప్పు ఉందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా కేసు నమోదు చేయాలంటూ ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వృద్ధులపై దాడి ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. ఆస్తి కోసం కుటుంబ బంధాలను మర్చిపోయారా అంటూ సామాజిక వర్గాల్లో చర్చ సాగుతోంది. వృద్ధుల రక్షణపై ప్రభుత్వాలు, అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. నిందితులకు చట్ట ప్రకారం తక్షణ కఠిన శిక్ష విధించింది. బాధితులకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. తల్లిదండ్రులను కాపాడాల్సిన వారే దాడికి దిగితే సమాజం ఎట్టుపోతుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వృద్ధులపై దాడులకు అడ్డుకట్ట వేయాలని ప్రజల నుంచి డిమాండ్ వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించాలంటూ ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మొత్తం పాఠం చెప్తారు. రమ్మాజీ మా అమ్మగారిది కొత్తాట అయితే మేము ఉండేది విజయవాడ. అయితే మా చెల్లి ఉన్నది పాతపాడు. అయితే మేము అక్కడికి వెళ్ళి ముసలోళ్ళకి బాగాలేదని ఏమైనా చేసినా కూడా మమ్మల్ని కొట్టేస్తుంటే మేమైతే రావట్లేదండి. రానప్పటికి మొన్న ముందలాగే 4-5 సార్లు కొట్టి మొగల్తూరు స్టేషన్ లో ఇచ్చామండి, రిపోర్ట్ ఇచ్చాం. ఇస్తే వాళ్ళేమో పట్టించుకుంటా లేదండి. ఏదో పిలుస్తున్నారు, 2 మాట్లాడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. అయితే వాళ్ళు పట్టించుకున్నప్పటికి మేము ఏం చేస్తామంటే ఇప్పుడు అలాగే కొట్టేస్తారండి. మేమైతే అవసరం లేము. వాళ్ళు మొత్తం పెద్ద కొడుకు, మా అన్నయ్య, మా వదిన, మా అన్నయ్య కొడుకు, వాళ్ళు చిన్న కొడుకు, మరి 2 మనవాళ్ళు నరసాపురం వాళ్ళది, వాళ్ళ 2 మనవాళ్ళు కలిసి ఆ 7 ఎలాగంటే వాళ్ళని చంపేయాలని కొట్టేశారండి. కొట్టేసి కెమెరాలు పగలగొట్టేసి ఇంట్లోకి వెళ్ళి బీరువాలు డబ్బులు అయ్యే పట్టుకుని వెళ్ళిపోయండి.
మేము కేసు పెడితే మొగల్తూరు స్టేషన్ లో మా చెల్లి వెళ్ళి మా ఎమ్మెల్యే ఎట్టిందండి. ఎట్టిన తర్వాత మా చెల్లి వెళ్ళింది. మా చెల్లి వెళ్తే అక్కడ కూడా తిట్టారు. తిట్టిన తర్వాత ఎస్సీ కూడా ఏంటంటే తిట్టి పంపేశారు, కేసు కడతామమ్మా అని. ఇప్పటికి ఏమీ వాళ్ళకి న్యాయం జరగలేదండి. మరి ఏం చేయమంటారో. మేము ఇక్కడికి వచ్చాము, సి ఆఫీస్కి వచ్చాం, ఎస్పీ ఆఫీస్కి. వచ్చినప్పటికి అక్కడ మేము రిపోర్ట్ ఇచ్చాము. ఇస్తే ఎస్పీ గారు మరి ఇలాగని పంపుతామన్నారు. మరి మాకేమైనా న్యాయం చేసేలాగా మా అమ్మని మా నాన్నని మంచిగా న్యాయం చేయమని మేము మరి ఇస్తున్నాం. ఇది తోటలో కూడా తోట అండి, తోట ఉంది, 1 ఎకరం తోట ఉంది. ఎకరం తోట ఉంటే మా నాన్నకి తెలవకోకుండా ఒక 5 సెంట్లు స్థలం చేయి ఇల్లు కట్టుకుంటామన్నారు. అన్నప్పటికీ 5 సెంట్లు అన్నది 7 సెంట్లు చేపించుకున్నారు. 7 సెంట్లు చేపించుకున్నా సరే ఆ ఇంట్లోనే ఉంటున్నారు. వీళ్ళ తోటలోకి వెళ్తుంటే నువ్వు ఆస్తి అంతా నువ్వు నీ కూతుళ్ళకి ఎట్టేస్తున్నావు, నాకేం ఉంటాలేదని తోటలో ఉటారు తీనెత్తలేదండి. 3 నెలల నుంచి ఉటారు తీనెత్తలేదు. కవులకి మామిడి తోట ఇస్తానన్నా ఇవ్వనిత్తలేదు. అసలు ఆ తోటలోకి ముసలోళ్ళని వెళ్ళనివ్వకుండా మాకు రాసేమనేసి వాళ్ళని కొడుతున్నారండి. వాళ్ళకి మరి ఏం చేస్తారో మీరే న్యాయం చేయమని మేము చెప్తున్నామండి, అధికారులను కోరుతున్నామండి. మా అమ్మగారు అండి కొత్తటండి. మా అమ్మగారు మా నాన్నగారు కొత్తట్లో ఉంటారండి. మేము వెళ్ళి చేస్తున్నా కానీ మమ్మల్ని కూడా కొట్టేస్తున్నారండి. మా పిల్లలు వెళ్తున్నా కేసులని పెట్టేస్తాము, మేము ఎంత చూస్తాము అది ఇదని అంటున్నారండి. అక్కడికి 7 సెంట్లు రాశారండి. 7 సెంట్లు రాసినా కానీ వాళ్ళని కొడతాం, వాళ్ళ తోటలోకి వెళ్ళనివ్వకపోతాం, వాళ్ళని అసలు దొడ్లోకి అడిగెట్టనిస్తుందేదండి. మేము వెళ్ళి ఏమన్నా చేతనా మమ్మల్ని కూడా కొట్టేస్తున్నారండి. కొట్టేసి మీ ఎంత చూస్తామో ఈడొచ్చి మాట్లాడితే అడ్డపడిపోతున్నాడని అల్లిని కూడా అంటున్నారండి. అన్ని వాళ్ళు అన్నదమ్ములు, వాళ్ళ కోడళ్ళు, వాళ్ళ మనవాళ్ళు వాళ్ళందరూ కూడా కొడుతున్నారండి. కోడతో కంప్లైంట్ ఇచ్చామండి. ఎస్పీ ఆఫీస్కి వచ్చాము. అక్కడికి వచ్చి న్యాయం చేయమని కోరుతున్నాం.